హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో జాక్ F5 సీవింగ్ మిషన్ గురించి మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అదేవిధంగా చాలా రిక్వెస్టెడ్గా ఒకరైతే కామెంట్ చేశారు, మన సబ్స్క్రైబరే అనుకుంటా. జాక్ F5 గురించి మీరు స్టిచ్చింగ్ చేస్తున్న మిషన్ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎట్లా ఏంటి అన్నది రిక్వెస్టెడ్గా చాలా ఒక 4-5 టైమ్స్ అయితే అడిగారు. నాకు కొంచెం పని ఉండబట్టి నేను చెప్పలేకపోయానండి. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. మొత్తం మనకు మిషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట, జాక్ F5. దీని గురించి నేను చెప్తాను. కింద స్టాండ్, పెడలు ఇవన్నీ కూడా మిషను మనం ఎక్కడైతే తీసుకుంటామో వాళ్ళే అన్నమాట, అంతా మనకు ఫిట్ చేసి వెళ్తారనమాట. అన్నీ చూపించి డెమో అంతా కూడా వాళ్ళే చూపించి ఇట్లా ఈ విధంగా మనకు ఈ పెడల్ అనేది కూడా ఇట్లా ఉంటుంది. వాళ్ళే అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి వెళ్తారనమాట. మనకు కూడా కొంచెం ఐడియా అనేది ఉండాలి. మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కదా. ఈ కింద అనేది ఇదంతా కూడా ఒక డబ్బా మాదిరి అయితే ఉంటుందన్నమాట, ఒక ట్యాంక్ మాదిరి. దాంట్లో 1 లీటర్ దాకా మనకు ఆయిల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. కింద వచ్చేసి ఇది బ్రేకు. ఈ బ్రేక్ అనేది మనకు టెన్షన్ అనేది మాటికి పైన ఎత్తకుండా మనం అనేది ఇట్లా తొక్కేటప్పుడు మనం అనేది ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. మనకు మోకాల దగ్గర ఇది అనేది వస్తుందన్నమాట. ఈ పెడల్ అనేది పైన టెన్షన్ లాగా ఇట్లా మనకు వస్తుంది. ఇట్లా ఈ మిషన్కి ఒక డ్రావ్ అనేది ఇస్తారు. ఇట్లా ఉంటుందన్నమాట సైడ్కి. మొత్తం కింద వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కూడా ఇట్లా మనకు అంతా ఫిట్టింగ్ అంతా మనకు మిషన్ అయితే ఎక్కడ తీసుకుంటామో అక్కడ వాళ్ళే అంతా చెప్తారు. మనకు జాక్ F5లో చాలా ఫ్యూచర్స్ అనేవి ఇప్పుడు కొత్తగా అయితే వచ్చిందనమాట. నేను ఉషా మిషన్ అయితే ఇదివరకు వాడేదాన్ని, ఇప్పుడు అనేది మార్చుకున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా స్మూత్గా అయితే ఉంటుంది. మనకు 2 దారం చెండ్లు ఇట్లా పెట్టుకోవడానికి థ్రెడ్స్ స్టాండ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా వస్తుందన్నమాట. ఇట్లా ఫిట్టింగ్ అనేది సపరేట్గా ఉంటుంది, వాళ్ళే ఫిట్ చేస్తారు మిషన్కి. ఇట్లా ఫిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చిన్నది ఇదైతే ఉంది కదా డబ్బాలాగా, దీంట్లో మనం ఏదైనా చిన్న ఇలాంటి డీసీలు, మార్కర్లు, ఇట్లా బాబిన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు యూజ్ అయ్యే విధంగా మనం ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మరి ఇది చూస్తే ఇది మనకు దారము పెద్దగా రావాలా, మనకు కుట్టు అనేది అడ్జస్ట్మెంట్ కోసం అయితే 5 నెంబర్స్ దాకా ఉంటుంది, 0 నుండి 5 వరకు. ఇక్కడ కింద అనేది నేను నొక్కుతున్నాను కదా, కింద పెడల్ లాగా ఉండేది ఇది అది ఒత్తేసి మనం అనేది తిప్పుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఆఫ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఆన్ అనేది, ప్లస్ అనేది ఆన్ చేసుకోవడానికి, మైనస్ అనేది తగ్గించుకోవడానికి అన్నమాట. ఇట్లా మనం ఒక 40 దాకా మనకు స్పీడ్ అనేది ఉంటుందన్నమాట. 40 వరకు అనేది నేను యూజ్ చేస్తానండి. నాకు ప్రాక్టీస్ అనేది, నాకు అనుభవం అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇష్టం వచ్చినంత స్పీడ్లో అయితే పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. మనం ఫస్ట్ అనేది అలవాటు అయ్యేంత వరకు కొంచెం తక్కువలో ఒక 15-20లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను అనేది 40 వరకు అయితే నేను హై స్పీడే వాడతాను ఏదైనా కూడా. ఇట్లా నేను అనేది ఇట్లా ఆన్ ఆఫ్ అనేది ప్లస్ మైనస్ అనే సింబల్ అనేది మనకు ఇట్లా యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్లా చాలా ఈ విధంగా అయితే మనకు ఆపరేటింగ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇట్లా మనకు కావాల్సినంత స్పీడ్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకు డిజైన్లు అలాంటివి కుట్టేటప్పుడు మాత్రం తగ్గించుకోవచ్చు. మనకు సాదా బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, సాదా కానీ ఇట్లా లాంగ్ ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు ఇట్లా ప్లస్ అయితే పెరుగుతుంది, మైనస్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇది అనేది మనకు జాక్ F5లో ఈ ప్రాసెస్ అనేది చాలా బాగుంది. ఫీచర్ అనేది ఇది అనేది రఫ్ అన్నమాట. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇది అనేది రఫ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బాబిన్ సెట్లు అనేది మనకు మిషన్కి ఈ విధంగా ఉంటుంది. మనకు బాబిన్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట సిల్వర్లో. ఈ బాబిన్సే యూజ్ చేయండి అని నాకైతే చెప్పారు. నేను అనేది ఈ బాబిన్సే యూజ్ చేస్తున్నాను అన్నమాట ఈ మిషన్కి. మనకు అనేది ఇదంతా సెట్టింగ్ అనేది
ఒకసారి చూద్దాము. ఇక్కడ అనేది మనకు దారం అనేది ఇట్లొచ్చి ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. మనకు దారం రీల్ నుంచి ఇట్లా ఈ విధంగా మనకు యథావిధిగా ఉంటుందన్నమాట. ఈ పని మాత్రం స్మూత్గా చాలా బాగుంటుంది. ఈ వుడ్ అనేది మనకు స్టాండ్ అనేది ఇట్లా మనకు వస్తుంది కదా, ఈ వుడ్ అనేది మందపాటిగా వచ్చి కరువు అనేది వస్తుంది. ఇట్లా కరువు అనేది వచ్చి ఈ కరువుకి మనకు టేప్ అనేది వస్తుంది అన్నమాట. టేప్ కూడా చూడండి నెంబర్స్ ఉన్నాయి కదా, 1 మీటర్ దాకా మనకు టేప్ అయితే వచ్చి ఇట్లా దీని కింద డ్రావ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకు నెంబర్స్ అనేవి మనం కొలత అనేది పెట్టుకోవడం కోసం మనకి ఇట్లా ఇచ్చారనమాట. మొత్తం కూడా ఇట్లా 1 మీటరు మాత్రం వరకు ఉంటుందన్నమాట. ఇట్లా మొత్తము బాగా ఒక స్టాండర్డ్గానే ఉంటుంది పలకంతా కూడా. ఇది అనేది మోటార్ అనేది ఇక్కడికి వెళ్ళి యాష్ కలర్లో ఉంది కదా, మనకు ఈ గాన్ దగ్గరే ఫిట్టింగ్ అయ్యి వస్తుంది అనమాట. చాలా ఫినిషింగ్ అనేది బాగుంటుంది మనకు. ఈ మిషన్ అనేది వాడకం కానీ ఇట్లా మనకు అలవాటు అయిపోతుంది. చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఈ మిషన్ అనేది. ఇట్లా మొత్తం ఉంటుంది. ఒక ట్యాంకీ లాగా అయితే మనకు కింద అనేది చూపించాను కదా ఫస్ట్లో, అట్లా ఉంటుంది అనమాట. దాంట్లో 1 లీటర్ మాత్రం ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఈ పలక అనేది ఇటు సైడ్ వచ్చేసి మనకు బయటి పక్కకు ఇట్లా ఉంటుందన్నమాట. ఈ విధంగా దనేది మంచి స్టాండర్డ్గా మందంగా అయితే వస్తుంది. జాక్ F5 అంటారు ఈ మిషన్ని. ఇట్లా ఈ మిషన్స్ అనేవి ఒక 24,000 అట్లా పడుతుంది. ఇంకా కొన్ని ఏరియాస్ని బట్టి మనకు అటు ఇటులో ఉంటుందన్నమాట. ఒక 1000 అటు ఇటులో అయితే ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు 24,000 అట్లా పడింది. మనకు దారం ఇట్లా బాబిని ఎక్కించుకోవడం కోసం కూడా ఈ విధంగా ఇచ్చారు. మనకు సపరేట్గా ఎక్కించుకోవడం కాకుండా ఇట్లా ఈ ప్రాసెస్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. మనకు దారం కూడా నీట్గా ఉంటుందన్నమాట. మొత్తం ఓవరాల్గా మిషన్ అంతా ఈ విధంగా ఉంటుంది. మనకు పెడల్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. నేను ప్లస్ మైనస్ అనేది నేను చెప్పినాను కదా, చూపించాను కదా, అది అనేది మనం ప్రాక్టీస్ అయ్యేదాన్ని బట్టి మనము స్పీడ్ అనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ మనం అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కామెంట్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళు చూసుకోండి. నేను అనేది నాకు తెలిసిన అన్నీ కూడా నేను చెప్పాను. ఇంకా బాబిను అవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే మనం ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. మిషన్తో పాటు అన్నీ ఇస్తారనమాట. ఏమేమంటే స్క్రూ డ్రైవర్స్, మనకు కావాల్సిన మెటీరియల్స్, ఆయిల్, అవన్నీ టేపు అన్నీ కూడా మిషన్తో పాటే ఇస్తారు. బాబిన్స్ అనేవి ఒక 2 బాబిన్స్ ఇస్తారు. ఎంత ఇట్లా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అంతా. ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నేను ప్రమోషన్ వీడియో అయితే కాదండి, నాకు రిక్వెస్టెడ్గా కామెంట్ చేశారు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, దారం అనేది మనకు ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. బాబిన్ అనేది పెట్టేసి మనం అనేది ప్రెస్ చేస్తే కింద పెడల్ అనేది మనకు ప్రెస్ అయ్యి నీట్గా దారం అనేది ఒక్క రవ్వ కూడా గ్యాప్ లేకుండా నీట్గా మనకు స్టాండర్డ్గా ఎక్కిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అనేది ఇట్లా పెట్టేస్తే మనకు ఇంకా తిరగదన్నమాట. బాబిన్ అంతా నిండిన తర్వాత ఆటోమేటిక్గా ఇది అనేది ఓపెన్ అవుతుంది. ప్రాసెస్ అనేది బాగుంది. ఇక్కడ స్టెబిలైజర్ అనేది మిషన్కి కంపల్సరీ ఇట్లా స్టెబిలైజర్ అనేది ఉండాలి. స్టెబిలైజర్తో మనం అనేది కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. స్టెబిలైజర్ లేకుండా అయితే వాడకూడదని చెప్పారు నాకు. మొత్తం ఇలా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.